లేకపోతే బాధ, నీ వ్యాధి, నీ ఇబ్బందిని మాట్లాడక యేసు వలె మాట్లాడే వ్యక్తుల్లాగా మనం మారిపోతున్నాం. అటువంటి అభిషేకం నీ మీదికి రాబోతుంది. అటువంటి శక్తి నువ్వు చూడబోతున్నావు. నీ నోరు దేవుని నోరుగా మారబోతుంది. చూద్దామండి దేవునికి వాక్యములు గనక చూస్తే మత్తయి సువార్త ఇక్కడ మహత్తు గల మాట చేత సమస్తము నిర్వహించారంట. అదే దేవుడు నిన్న నేడు ఏకరీతిగున మహత్తు గల మాట నీ నోట ఉండునుగాక. నువ్వు ఎప్పుడైతే అన్య భాషలతో మాట్లాడుతుంటావో, వాక్యాన్ని ఎత్తిపడతా ఉంటావో, పరిశుద్ధాత్మలు ఎప్పుడైతే ప్రార్థిస్తా ఉంటావో నీ మాట మారిపోతుంది. అటువంటి కృప దేవునికి ఇచ్చునుగాక. మత్తయి సువార్త ఈ ఉదయకాలం నువ్వు మాట్లాడుతుండగా, నేను మాట్లాడుతుండగా వ్యాధులు తొలగిపోనుగాక, దెయ్యాలు పారిపోనుగాక, రోగాలు కుదుర్చబడనుగాక. 8వ అధ్యాయము 27వ వచనం ఈ